హైదరాబాద్ మాదాపూర్లో మరో ప్రైవేట్ సంస్థ బోర్డు తిప్పేసింది. ఒక్కొక్కరి దగ్గర ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి 2 లక్షల రూపాయల వరకు వసూలు చేసి ఆ తర్వాత కొన్ని రోజులతో పాటు వర్క్ ఫ్రం హోమ్ అని చెప్పి ఎటువంటి శాలరీస్ ఇవ్వకుండా, రెస్పాన్స్ ఇవ్వకుండా, వర్క్ అనేది అలాట్మెంట్ చేయకుండా వాళ్ళకి కావాల్సిన సర్టెన్ అమౌంట్ రీచ్ అయ్యాక ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకోవడం జరిగింది. దీన్ని బట్టి చాలా మంది పిల్లలు రోడ్డుకి ఎక్కారు. అంతేకాదు ఎంతో మంది డిగ్రీ అయిపోగానే హైదరాబాద్ అని చెప్పి అక్కడికి వెళ్లి పిపిఓ కన్సల్టెన్సీ లాంటి ఒక పనికి మాలిన చెత్త కంపెనీస్ చిన్నపాటి రూమ్ లో పెట్టి కనెక్ట్ చేస్తున్న వాళ్ళ దగ్గర మోసపోవడం మనం చూసే ఉంటాం. ఇది కొత్త కాదు, ఇది పాత కాదు, ఇది జరగకుండా ఉండదు, జరగపోకుండా ఉండదు. కాబట్టి జాగ్రత్త పడాల్సింది మనమే. ఎందుకంటే మనం ఏ కాడికి ఒకరి దగ్గర ఉద్యోగం సంపాదించుకోవాలని ఆలోచన వదిలేసి మనమే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అనేది నిర్వహించుకునేటట్టు విద్యార్థులు ముందుగా వేయాలని మేము సూచిస్తున్నాం. హైదరాబాద్ మాదాపూర్ లో బోర్డు తిప్పిన మరో ఐటీ కంపెనీ వివరాల్లోకి వెళ్తే ఐటీ రిక్రూట్మెంట్ అండ్ మెడికల్ కోడింగ్ జాబ్స్ ఇప్పిస్తామా అంటూ ఒక్కొక్కరి దగ్గర నుంచి 80 నుంచి 2 లక్షలు వసూలు చేశారు. కట్ చేస్తే ఆఫీస్ క్లోజ్ చేశారు, ఫోన్ స్విచ్ ఆఫ్ చేశారు. ఇలా రోజుకు ఒక ఐటీ కంపెనీ బోర్డు తిప్పేస్తుంది. ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ ఒక్కొక్కరి దగ్గర నుంచి లక్షలు వసూలు చేస్తున్నారు. మొన్నటికి మొన్న NSN వాడు 400 మందిని కొంప ముంచాడు. ఇవాళ చూస్తే ఈ కంపెనీ వాడు